ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 28వ తారీఖు శనివారం రోజున మిథున రాశిలో జన్మించిన జాతకులకు తెల్లవారితే జరిగేది ఇదే. మీ యొక్క కోరిక అనేది, మీ యొక్క కళ అనేది నెరవేరుతుంది. మరి ఇంతకీ జూన్ 28వ తారీఖు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. శనివారం రోజున మిథున రాశి వ్యక్తులకు తెల్లవారితే ఏం జరుగుతుంది, మీ కళ అనేది ఏ విధంగా నెరవేరుతుంది అనేది ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఇక వీటితో పాటుగా గ్రహాలు మీ యొక్క స్థితిగతులు మీ యొక్క విషయంలో ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నాయి, రాబోయే రోజుల్లో మీకు గోచార ఫలితాలు ఎటువంటి ఉన్నాయి, ఇక సూచనలు ఏ విధంగా ఉన్నాయి అనేది పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక మిథున రాశి వారి గురించి చూసుకున్నట్లయితే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి అనేది జీవితంలో మొదట ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేస్తూ ఉంటారు. ఇక వీరు 10 మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెరుచుకుంటూ వాటిని మంచి చెడులను బేరేజీ చేసుకొని అమలు పరుస్తూ ఉంటారు. వీరికి అనేది చాలా మంచి మనస్తత్వం ఉంటుంది. ఇక ఈ రోజు మిథున రాశి వారి గురించి ఉద్యోగస్తులు, నిరుద్యోగస్తులకు వచ్చే ఛాన్స్ ఉంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయండి. ఇక ఈ టైంలో మీరు చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా ఉంటారు. ఇక ఎన్నో ఆశ్చర్యకరమైన సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఇక ఈ రాశి వారు విదేశీ ప్రయాణాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ ప్రయాణాలు పూర్తి అవుతాయండి. అంతేకాకుండా మంచి ర్యాంకులు సాధించుకునే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. ఇక సీటు కూడా పొందుకుంటారు. ఇక ఈ రాశి వారు వ్యాపారస్తులు అత్యధిక లాభాలను పొందుకుంటారు. ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు త్వరలోనే జాబ్ కొట్టే ఛాన్స్ ఉంది. దైవానుగ్రహంతో మీరు అనుకున్న పనులన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతాయి. ఇక అన్ని ఇబ్బందులకు టాటా బాయ్ బాయ్ చెప్పేసి సంతోషకరమైన వాతావరణం అనేది మీకు నెలకొంటుంది. పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. ఇక ఈ రాశి వారికి అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది. విద్యార్థులు కలిసి పనుల్లో విజయవంతాన్ని చేకూరుకుంటారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి యొక్క విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి. మీపై చదువుల కోసం ప్రయత్నాలు సఫలీకృతం అనేది కాబోతున్నాయి. ఇక మిథున రాశి వారికి విదేశీ ప్రయాణాలు అనేవి అనుకూలంగా ఉంటాయి. ఇక చదువు కోసం ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఆర్థిక లాభాలను పొందుకుంటారు. చాలా ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో నైపుణ్యమైన క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటారు. మిథున రాశి వారు ప్రాజెక్టులకు పూర్తి చేయడానికి అంకిత భావంతో వర్క్ చేస్తారు. ఉద్యోగస్తులు ఉద్యోగంలో ప్రమోషన్లు, జీవితంలో ఎవరైతే మీ యొక్క రాశి వారు ట్రాన్స్పోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వారికి ట్రాన్స్ఫర్ రావడం, జీవితాల పెంపు ఎప్పుడు ఉంటుందంటే వెయిట్ చేస్తున్న అటువంటి వ్యక్తులు జీవితాలు పెంపు రావడం, ఇటువంటి మిమ్మల్ని గురి చేస్తాయండి. అనుకోకుండా ఆకస్మికంగా ధనలాభాలు, ఆదాయం వచ్చి డబ్బు వచ్చి పడే సూచనలు కనిపిస్తాయి. పాత ఏటికల నుంచి తిరిగి డబ్బును పొందుకుంటారు. ఈ సమయంలో పిల్లలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో శాంతి నెలకొంటుంది. స్థిరత్వం ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి, కలలు కంటున్న వారికి విదేశాలు వెళ్ళగలుగుతారు. ఇక ఈ రోజు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. పండితులు ఇక ఈ సమయంలో మీరు ఏ పనిని చేసినా కలిసినా కోర్టు కేసుల విజయాంతాన్ని సాధిస్తారు. ఇక ఆకస్మిక ధనలాభం అనేది కూడా
వస్తుంది. ఇక మిథున రాశి వారికి ఏ పని చేసినా కలిసి వస్తుంది. శుక్రగ్రహ సంచారం మీకు జీవితంలో కొత్త వెలుగును తీసుకొస్తుంది. ఇంట బయట సకల వాతావరణం ఏర్పడుతుంది. దాదాపు బంధువుల నుండి అదే వార్త అందే ఒక వార్త మీ ఇంట్లో అందరినీ ఆనందాన్ని కలగజేస్తుంది. చేపట్టిన ప్రతి పనిలో ఒక త్వరిత అనే పని అతి త్వరగా పూర్తి అవుతుంది అన్నమాట. అనేక ఆర్థికపరమైన ప్రయోజనాలను పొందుకుంటారు. అంతేకాకుండా మీరు ఏదైనా పనిని ప్రారంభించాలనుకుంటే అది ఈ సమయంలో చేయటం చాలా శుభప్రదం. ఎందుకంటే ఈ పని తర్వాత పూర్తి అయిపోతుంది. అలాగే విద్యార్థులు కూడా మంచి ఫలితాలను పొందుకుంటారు. మంచి ర్యాంకులతో కుటుంబాన్ని ఆనందపరుస్తారు అన్నమాట. ఇకపోతే మీ యొక్క మిథున రాశిలో జన్మించిన జాతకుల అదృష్టం అనేది కలిసి రావడంతో అనేక రకాల విజయాలను సాధించుకుంటారు. కుటుంబ విషయాల్లో తండ్రి సైడ్ నుంచి మీకు మద్దతు అనేది లభిస్తుందండి. ఇక మిథున రాశి వారికి చాలా కలిసి రాబోతుంది. ఇక రేపే రోజుల్లో ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది. ఇకపోతే జూన్ 28వ తారీఖు శనివారం రోజున మిథున రాశి వారికి తెల్లవారితే జరిగేది ఇదే. మీ యొక్క కోరిక నెరవేరుతుంది. ఇంతకు అది ఏంటి అంటే ఎవరికైనా మీలో మీ యొక్క ఓన్ వెహికల్ కావాలని అనుకుంటారు. ఒక బైక్ కానీ కార్ కానీ ఏదైనా ఒక వెహికల్ని తీసుకోవాలి అని అనుకుంటారు. అటువంటి వారికి ఆర్థికంగా వెనుకబడి ఉండి ఏ విధంగా సంపాదించాలో, ఏ విధంగా మీరు అనేది వెహికల్ని సొంతం చేసుకోవాలో మీకు అర్థం కాకుండా ఉంటుంది. అటువంటి వారికి సరైన సంపద ఉద్యోగం అనేది కాదండి. కొంతమందికి ఒక వెహికల్ అంటే ఒక కారు కొనుక్కోవాలి, ఒక బైక్ కొనుక్కోవాలి అనేది ఒక గోల్డ్ కలగా పెట్టుకుంటారు. అలా ఎంతమంది డబ్బు అయినా దాచిపెట్టుకుంటారు. కానీ వాటి కోసం అలా ఎవరైనా మీరు ఒక వస్తువును వెహికల్ని కొనుక్కోవాలనుకుంటారు. అటువంటి వారికి మీ డబ్బు కాదు, మీరు అనుకోకూడని మీకు ఒక వస్తువు లభిస్తుంది. అది ఎలాగంటే మీ తల్లిదండ్రుల నుండి మీకు గిఫ్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అవునండి, దాంతో మీరు చాలా హ్యాపీ అవుతారు. జూన్ 28వ తారీఖు శనివారం రోజున మీకు ఇలాంటి మిరాకిల్ అనేది జరగబోతుంది. దాంతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఈ విధంగా ఈ 2025వ సంవత్సరం జూన్ 28వ తారీఖు శనివారం రోజున మిథున రాశి వారికి అనేది ఈ విధంగా జరగబోతుంది. సో చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇక ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.